దేవుని హస్తం బహు బలమైనది. బైబిల్లో మనం కానీ చూసినట్లయితే ఏ దేవుడైతే మరి ఇశ్రాయేలీయుల్ని అద్దరికి చేర్చాలనుకున్నాడో, ఏ దేవుడైతే మోషేని నడిపించాడో, ఆ మోషే చేతిలో దేవుడు పెట్టింది ఏంటంటే ఒక దుడ్డు కర్ర. తర్వాత ఆయన చేతిలో ఒక బలమైన శక్తి. అందుకే మోషే ఎర్ర సముద్రముని 2 పాయలు తన హస్తం ఇలా చూపించి దాన్ని 2 పాయలు చేయగలిగాడు. సో ఈ చేతిలో మరి దేవుడు మనకిచ్చినటువంటి ఈ చేతితో కూడా గొప్ప కార్యాలు మనం చేయగలము. దేవుడు అదే మానవుల ద్వారా ఆయన హస్తాన్ని సులువు చేసుకున్నప్పుడు మోషే చెయ్యి పైకెత్తాడంటే అది మోషే చెయ్యి కాదు, అక్కడ దేవుని హస్తం అది. ఒకసారి చూద్దామా, నిర్గమాకాండం చూడండి, ద బుక్ ఆఫ్ ఎక్సడస్, నిర్గమాకాండం 17వ అధ్యాయం. నిర్గమాకాండం 17వ అధ్యాయం 10వ వచనం. ఆ కొండ శిఖరం ఎక్కిరి, మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాన్ని వేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కన ఒకడు ఆ ప్రక్కన అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండేను. చూడండి, యుద్ధము చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మోషే చేతులు చాలా బరువెక్కాను. ఎంతసేపు పని చేస్తాడు? ఇక వల్ల కాటలా వెళ్ళిపోయి మోషే ఏం చేశాడంటే తన చెయ్యి పైకెత్తి ఇశ్రాయేలీయులు గెలిచిరి. చెయ్యి పైకెత్తినప్పుడల్లా ఇశ్రాయేలీయులు గెలిచారు. చెయ్యి దించుతుంటే వాళ్ళు గెలుస్తున్నారు. అంటే చెయ్యి బరువెక్కుతుంది, భారంగా ఉంటుంది, కానీ అదే చెయ్యి సులువుగా కూడా. ఈయన చెయ్యి పైకెత్తినప్పుడేమో వీళ్ళు గెలుస్తున్నారు, చెయ్యి దించినప్పుడేమో వాళ్ళు గెలుస్తున్నారు. ఇక లాభం లేదని చెప్పి ఆయన అలసిపోయినప్పుడు మోషేని తీసుకొచ్చేసి ఒక రాయి మీద కూర్చోబెట్టి అహరోను హూరు వీళ్ళు వాళ్ళ చేతులు ఎత్తారా? లేదు. ఒకవైపు అహరోను, ఒకవైపు ఊరు నిలబడి ఈయన చేతుల్ని లేపుతున్నారు. ఎవరి చేతుల్ని? మోషే. అంటే ఎవరి హస్తములో దేవుడున్నాడు? మోషే. ఐ ఆనర్ హిమ్. అందుకే మోషే దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, సాత్వికుడు. మోషే చెయ్యి ఎత్తినప్పుడు వీళ్ళు ఎత్తుతున్నారు, ఆ సపోర్ట్ ఇస్తున్నారు మోషేకి. ఇటువైపు అహరోను, ఇటువైపు హూరు. అలా చేస్తున్నప్పుడు అక్కడ మనం చూస్తాము మోషేతో ఇట్లానే నేను అమాలేకీయుల పేరు ఆకాశం క్రింద నుండకుండా బొత్తిగా తుడిచివేదును కనుక జ్ఞాపకార్థముగా గ్రంథంలో దీన్ని వ్రాసి యెహోషువకు వినిపించుము. యెహోషువకు ఎందుకు వినిపించమంటాడంటే తర్వాత లీడరు యెహోషువనే. తర్వాత లీడర్ ఎవరు? యెహోషువనే. మోషే హస్తంలో ఎంత బలం ఉంది. అలాగే గిబియోన్కి వెళ్ళినప్పుడు యెహోషువ, దేవా ఈ యుద్ధము నాకు నువ్వు డే పొడిగించాలి, నైట్ పొడిగించాలి. చరిత్రలో మొదటిసారి మళ్ళీ ఎప్పుడు జరగలా. ఏంటది? యెహోషువ చెయ్యెత్తినప్పుడు సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడు ఆగిపోయాడు. ఎంత బలం ఉందండి ఈ చేతిలో! ఈ చేతిలో ఎంత బలం ఉంది! అందుకే దేవుని చెయ్యి మనకు ఉండాలి.